ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకి 12 ఏళ్ల అబ్బాయి. భార్య ఇంటి పనులే కాకుండా అప్పుడప్పుడు బయట పనులు కూడా చేసి డబ్బులు సంపాదించుకుంటూ ఉండేది. అండ్ భర్త వచ్చేసి తను కూడా రోజుకి 300 రూపాయలని వారానికి 3-4 రోజులు మాత్రం పనికైతే వెళ్ళేవాడు. ఆ భర్త అనేటువంటి వ్యక్తి రోజు తాగి ఇంటికైతే వచ్చేవాడు. అండ్ తన భార్య ఎంత చెప్పినా కూడా తన మాటలు వినకుండా తనైతే చాలా తాగుడికి బానిస అయితే అయిపోయాడు. ఇంట్లో ఉండే ఆవిడ తను కూలి చేసే డబ్బులతో ఇంటిని పిల్లాడిని చూసుకునేది. ఒకరోజు ఈ వ్యక్తి తన కొడుకుని తీసుకుని రాత్రి వేళ సమయంలో ఇంటికైతే సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. అండ్ చాలా తాగేసి అయితే ఉంటాడు అనమాట. తాగేసి ఉండడం వల్ల ఆ వ్యక్తి మెల్లమెల్లగా నిద్రలో జారుకుంటూ ఉంటాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత సడన్గా తను నిద్రలో జారుకున్న వెంటనే సైకిల్ అదుపు తప్పి పడిపోతుంది. ఆ వ్యక్తి సైకిల్తో పాటు అక్కడికక్కడే పడిపోతాడు. కానీ అబ్బాయి మాత్రం పక్కనే ఉన్న ఒక చిన్న బావి లాంటి గుంటలో పడిపోతాడు. అబ్బాయి పడిపోగానే అతనికి తల మీద, నడుము భాగంలో, చెస్ట్ మీద బావిలో ఉన్న రాళ్ళు గుద్దుకుంటాయి. దానివల్ల అబ్బాయికి చాలా బ్లీడింగ్ అయితే అవుతుంది. అబ్బాయి గిలగిల కొట్టుకొని స్పృహ కోల్పోతాడు. ఆ విధంగా ఆ రోజు రాత్రి వ్యక్తి లేచి సైకిల్ని చూసి నా కొడుకేడి అని అనుకుంటూ పక్కనే ఉన్న బావిలో చూస్తే ఆ అబ్బాయి రక్తంతో తడిసి కొన ఊపిరితో ఉంటాడు. అది చూసి బోరున ఏడుస్తూ ఆ తండ్రి బావిలో దిగి కొడుకుని హాస్పిటల్స్కొని వెళ్తాడు. వాళ్ళ ఆవిడకి తెలుస్తుంది. ఆమె కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ వస్తుంది. అండ్ తన భర్తను ఏడి నా కొడుకు, ఒక్కగానొక్క కొడుకుని చంపుకున్నావు కదయ్యా అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ వచ్చి మీ అబ్బాయికి ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది, ఆపరేషన్కి ఒక 11 లక్షలు ఖర్చు అవుతుంది, త్వరగా కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు 11 లక్షలు అనగానే ఆ వ్యక్తికి ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులు, బంగారం, ఇంకా బయట వాళ్ళ దగ్గర అప్పు కూడా చేసేసి మొత్తానికి ఒక 2 లక్షలు అయితే తీసుకొని హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్లో ఆ 2 లక్షలు ఇవ్వగానే ఇవి మందులకే సరిపోవు, చాలా మెడిసిన్స్ అనేవి తీసుకురావాలి, ఇవి సరిపోవు అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. అలా జరిగిన కొంత సమయం తర్వాత ఆ అబ్బాయి చనిపోతాడు. అది వాళ్ళకి తెలుస్తుంది. బోరుమని తన వైఫ్ అయితే చాలా ఏడుస్తుంది. అతను మాత్రం ఉన్న చోటే కుప్పగూలిపోతాడు. నా వల్లే నా కొడుకు చనిపోయాడు, నేను తాగడం వల్ల, తాగుడికి బానిస అవ్వడం వల్ల, తాగుబోతూ అవ్వడం వల్ల ఇప్పుడు నా కొడుకు నా దగ్గర లేడు. నేను చిన్నప్పటి నుంచి జులాయిగా తిరగకుండా సరిగ్గా చదువుకొని ఒక చిన్న ఉద్యోగం చేసినా కూడా ఇప్పుడు డబ్బులు కూడబెట్టుకునేవాడిని, లేదా ఏదైనా పని నేర్చుకొని, లేదా ఇప్పుడు నేను చేస్తున్న పనినే సరిగ్గా చేస్తుంటే డబ్బులు అనేవి కూడబెట్టుకునేవాడిని. ఇప్పుడు నా వల్ల నా కొడుకు నాకు దూరం అయ్యాడు అని అనుకుంటూ బాధపడుతూ అక్కడికక్కడే ఒక్కసారిగా గుండె ఆగిపోయి చనిపోయి కుప్పకూలిపోతాడు.